ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న మొక్కలను కనీసం మనం పాతుకోవాలంటే ఇలాగ వెర్టికల్‌గా గార్డెనింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెర్టికల్ గార్డెనింగ్‌లో మనం బ్యారల్స్ గానీ, లేపోతే పైపులు పీవీసీ పైపులు, ఇది 8 ఇంచెస్ పైపు ఇలాంటి పీవీసీ పైపులు గాని ఉపయోగించి మనం వెర్టికల్ గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేసుకోవచ్చు, దీంట్లోకి మట్టి మిశ్రమం ఎలా కలపాలి, ఏమేమి మొక్కలు ఇందులో ఏసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక 8 ఇంచెస్ డయామీటరు 5 అడుగులు పొడవున్నటువంటి ఒక పీవీసీ పైప్ని, ఇవి బోర్వెల్ పైపింగ్కి వేస్తారు కదా, కేసింగ్ పైపులు, ఆ పైప్ ఒకటి సంపాదించాను 5 అడుగులది. దీన్ని ఏం చేసామంటే 4 వైపులా సమానంగా ఉండే విధంగా, అంటే పైనుంచి కిందకు ఒక గీత గీసుకున్నాం అనమాట. ఇలా 4 పక్కల గీసుకుంటే ఆ గీత మీదకి వచ్చేలాగా మనం కన్నాలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే 2 కన్నాలు ఆపోజిట్గా వచ్చినప్పుడు మిగతా 2 కన్నాలు దాని కింద ప్లేస్లో రావాలి. అంటే 4 కన్నాలు ఒకే చోట వచ్చినాయి అనుకోండి, చుట్టూరుని మొక్కలకి మట్టి సరిపోదన్నమాట. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక స్ట్రెయిట్ లైన్ ఇలాగ ఒక పొడవుగా ఒక గీత గీసుకుని దాని మీద 8 కనీసం 8 అంగుళాల గ్యాప్ ఉండేలాగా మధ్యలో మొక్కకి 8 అంగుళాల మధ్యలో గ్యాప్ ఉండే విధంగా కన్నాలు పెట్టుకుంటాం. గీత గీసుకుంటున్నాం కదా, ఈ విధంగా అనమాట. దీని మీద 2 చోట్ల కన్నాలు పెడతాను. ఆ కన్నం పెట్టేటప్పుడు 6 అంగుళాలు కన్నం కావాలంటే గీతకు అటు 3 అంగుళాలు, ఇటు 3 అంగుళాలు తీసుకోవాలి. ఇది మీకు అర్థమవుతుంది, పెద్ద కష్టమేం కాదు. ఒకసారి చూడండి, చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది. అలా గీతలు మనం మార్కింగ్ చేసుకున్నాక ఇలా హ్యాక్సా బ్లేడ్ తోటి కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసినట్టు ఏం చేస్తారు, గీతకు అటు ఇటు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. నిలువు గీత పెట్టాం కదా, దానికి అటు ఇటు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఎక్కడెక్కడైతే కావాలో అన్ని కన్నాలో పెట్టుకోవాలి. చూసారు కదా, ఆపోజిట్ వచ్చింది. మళ్ళీ కాదు, ఆపోజిట్లో కాకుండా దానికి కింద ఆపోజిట్లో అలాగా, అంటే ఒకదానికి ఒక మొక్కకి తగలకుండా ఉండేలాగా దానికి సరిపడా మట్టి ఉండే విధంగా ఈ విధంగా చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ హోల్స్ని పెద్దవి చేయాలి. హోల్స్ని పెద్దవి చేయడానికి దీన్ని వేడి చేయాలి. వేడి చేయడానికి నేను హీటర్ అద్దెకి తెచ్చుకున్నాను. హీటర్ అక్కర్లేదు, మీరు మామూలుగా గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ వెలిగించి పైపుని కొంచెం దూరంలో దాని మీద అలా ఆ కన్నం దగ్గర తిప్పితే మెత్తబడుద్ది. మెత్తబడిన చోట ఒక గుండ్రపు కర్ర ముక్కను కానీ, లేదంటే గాజు సీసాలు ఉంటాయి కదా, పొడవ గాజు సీసాలు, బీర్ బాటిల్స్ ఉంటాయి, అవి బయట దొరుకుతాయి. ఆ సీసా ఒకటి ఖాళీ తీసుకుని దాంతో మనం చేయొచ్చు. ఈ విధంగా చేయొచ్చు అనేది నేను చేసి చూపించాను. చాలామంది చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం మీకు ఇందులో చిన్న చిన్న మొక్కలు అంటే పాలకూర, పుదీనా, కొత్తిమీర, స్ట్రాబెర్రీస్, అదేవిధంగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏమైనా వేసుకోవచ్చు. లేదా గడ్డి గులాబీ అంటాం కదా, మాస్ రోజ్, అవి చాలా అందంగా కనిపిస్తాయి. అవన్నీ కూడా ఇలాంటి దాంట్లో వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా హీట్ చేస్తున్నాను నేను. ఈ హీటర్ అక్కర్లేదు మీకు, హీటర్ అక్కర్లేకుండా గ్యాస్ స్టవ్ మీద పెట్టి హీట్ చేయొచ్చు. కొద్దిగా దూరంగా పెట్టాలి. ఆ వేడికి అది మెత్తబడిన తర్వాత అది కింద పెట్టి ఇలా చేయవచ్చు. నా దగ్గర హీటర్ ఉంది కాబట్టి చేస్తున్నాను నేను. అలా మెత్తబడ్డాక అలాగా ఒక సీసా, గాజు సీసా పెట్టి కన్నాన్ని మనం వెడల్పు చేసుకోవచ్చు. ఆ చేసేటప్పుడు ఏంటంటే ఈ కింద ఉన్న పెదవి, కింద ఉన్న లిప్పు బయటకు వచ్చేలాగా, పైన ఉన్న లిప్పు లోనకి వెళ్ళేలాగా నొక్కాలి. అది ఆ విధంగా కిందకు నొక్కుతున్నాను కదా, కిందకు నొక్కుతుంటే ఈ పైన ఉన్నదేమో కిందకి వెళ్తుంది, ఈ కింద ఉన్నదేమో ఇలా పైకి వస్తుంది అనమాట. నేను హారిజాంటల్గా చేసి చూపిస్తాను, వెర్టికల్గా కూడా చేసి చూపిస్తాను. ఒక హోల్ ఆ విధంగా కూడా చేసి చూపిస్తాను. చూడండి, అది ఈ విధంగా వస్తుంది. ఇది చాలా ఈజీ అండి. ఫస్ట్లో కొద్దిగా కష్టం అనిపించదు కానీ హోల్స్ పెట్టుకెళ్తే, ఇప్పుడు ఒక్క పైప్ పెట్టుకుని అనుకోండి, దగ్గర ఇందులో పాలకూర మొక్కలు ఎన్ని వేసుకోవచ్చు, ఒక 10 మొక్కల వరకు వేసుకోవచ్చు పాలకూర. అదేవిధంగా పుదీనా కానీ, కొత్తిమీర కానీ, స్ట్రాబెర్రీ కానీ, గడ్డి గులాబీ కానీ, చిన్న చిన్న చామంతి మొక్కలు కానీ అండి. కొంచెం వెడల్పు లావు ఎక్కువ ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు ఇందులో. ఒక 10 అడుగులు 12 అంగుళాలు గొట్ట ఉందనుకోండి, లేదా బ్యారల్ ఉందనుకోండి, ఒక బ్యారల్ నీలంగా బ్యారల్స్ అమ్ముతారు కదా, డ్రమ్ములు, ఆ డ్రమ్ములు కూడా ఈ విధంగా చేసుకుని అందులో మట్టి, అంటే ఒక కన్నానికి మధ్యన కనీసం 12 అంగుళాలు ఉండేలా పెట్టుకుంటే టమాటా మొక్క కూడా వేసుకోవచ్చు. అప్పుడు తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఏంటంటే చిన్న చిన్న ప్లేసు కలిసి వచ్చే వాళ్ళందరూ ఈ విధంగా చేసుకోవచ్చు. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిని చేసుకోవచ్చు. ఇప్పుడు వెర్టికల్గా పెట్టి చూపిస్తాను పైపు. ఈ వెర్టికల్గా పెట్టి కింద నుంచి హీట్ చేస్తా, ఆ పైనుంచి సీసాతోటి నొక్కుతాను. కింద లిప్ ఏమో ఇలా బయటకు వచ్చేలాగా, లోన్ లిప్ లోనకి వచ్చేలాగా. చాలా ఈజీ అండి. లోన గట్టిగా తోసి కిందకు నొక్కడమే. అక్కడ తోసేటప్పుడే లోన్ లిప్ లోనకి వెళ్ళిపోతుంది.
కిందకు నొక్కినప్పుడు బయట లిప్ కిందకు వస్తుంది. చాలా ఈజీ ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ కూడా. చాలా ఈజీగా ఉంటుంది. పైపు లేకపోతే బ్యారెల్ కొనండి ఒకటి. ఒక 100 లీటర్స్ బ్యారెల్ కొనుక్కొని చేసుకుంటే దాంట్లో ఎన్ని మొక్కలు వేసుకోవచ్చో. ఒకే దాంట్లో 52 మొక్కలు వేసుకోవచ్చు ఒక బ్యారెల్లో అయితే. 52 మొక్కలు. దీంట్లో అయితే నేను 12 స్ట్రాబెర్రీలు వేసాను. 12 స్ట్రాబెర్రీలు వేసాను. చూడండి. ఈ విధంగా హోల్స్ అన్నీ కూడా మనం ఎన్లార్జ్ చేసుకున్నాక కావాల్సినంత వెడల్పు వచ్చాక దాన్ని తీసేసి శుభ్రంగా కాసేపు చల్లబరచాలి. చల్లబరితే ఏంటంటే ఈ హోల్స్ ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటాయన్నమాట. అలా కొద్దిగా చల్లబడే వరకు అలా పట్టుకుని ఉండాలి. ఆ సీసాని, ఆ గాజు సీసాని అలా పట్టుకుని ఉంచితే 1-2 నిమిషాల్లో ఆ విధంగా తయారైపోతుంది. ఎక్కువ టేప్ అక్కలేదు. 1-2 నిమిషాలు చల్లబడిపోతుంది. చూసారా హోల్ ఎలాగొచ్చిందో? ఆ హోల్ ఏ మొక్కన్నా పెట్టుకోవచ్చు మనం. ఆ మట్టి దేనికి సరిపోద్ది అనుకుంటే ఆ మొక్క పెట్టుకోవచ్చు. తర్వాత దానికి పెయింట్ చేశాను. పెయింట్ చేసి ఎంత అందంగా వచ్చిందో చూసారు. ఆపోజిట్లో ఒకటి వచ్చింది కదా, దానికి కింద మళ్ళీ ఆపోజిట్లో 90 డిగ్రీస్లో చూపిస్తాను మీకు చూడండి. ఆ విధంగా పెట్టుకున్నాను. ఆ విధంగా మెజర్ చేశాను. ఒకదానికి మధ్యన 9 అంగుళాలు గ్యాప్ ఉండేలా పెట్టుకున్నాను. ఈ విధంగా తయారైంది. చూసారు చూడడానికి ఎంత అందంగా వచ్చిందో చూసారా. ఇప్పుడు దీంట్లో మనం మొక్కలు వేసుకోవచ్చు. కింద ఏం చేశానంటే ఒక డబ్బా పెట్టి దాంట్లో మట్టి, ఇసుక, కంపోస్ట్ 3 కలిపాను. కొద్దిగా వేపపిండి వేసాను. దాంట్లో ఈ విధంగా ప్లేస్ చేసి దీంట్లో కూడా కొంచెం లోతుకి వెళ్ళేలాగా ఖాళీ ఉంచాను అనమాట. ఇప్పుడు నింపుతాను. నింపి దీని నిండా కూడా మట్టి నింపేసి మనకు కావాల్సిన మొక్కల్ని ఇందులో వేసుకోవడం. చూసారా ఎంత ఈజీగా ఉందో. చేయండి. చేస్తే ప్రాక్టికల్గా చాలా ఈజీ ఇది. మీకు ఏంటంటే హ్యాక్సా బ్లేడ్తో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నా మీరు హీటింగ్ ఒక్కటే కొద్దిగా ప్రాబ్లం. హీటింగ్ ప్రాబ్లం అంటే మీరు బయట గ్యాస్ కొట్టి హీటర్లు ఉంటాయి. అది పెద్ద కాస్ట్ ఏం కాదు. 250-300 ఉంటుంది. అలా గాలి కొట్టి కెరోసినేసి గాలి కొట్టి వేడి చూపించవచ్చు. అదే అక్కర్లేదు అంటే ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే శుభ్రంగా మన ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద కరెక్ట్గా హోల్ వచ్చినప్పుడు దాని దగ్గర అలా కొంచెం అటు ఇటు మెల్లిగా తిప్పితే మెత్తబడి అంటే తీసి కింద పెట్టి నొక్కేయడమే. అంత ఈజీ అండి ఇది. స్ట్రాబెర్రీలకి చాలామంది ఉపయోగిస్తున్నారు ఇది. నేను కూడా ఈ సంవత్సరం స్ట్రాబెర్రీలు ఇందులో వేసాను. స్ట్రాబెర్రీలు ఎలా పెంచాలనేది నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాను. కావాలంటే అది లింక్ పైన ఐ కార్డులో ఇస్తాను, పైన కూడా ఇస్తాను. అలా డిస్క్రిప్షన్లో కూడా స్ట్రాబెర్రీలు ఎలా పెంచాలి అనేది నేను ఒక ఆల్రెడీ వీడియో లాస్ట్ ఇయర్ చేస్తాను. చాలా సక్సెస్ఫుల్గా పెరిగినాయండి స్ట్రాబెర్రీలు. మన వాతావరణానికి చాలా బాగా పెరుగుతాయి. మొక్క 15 రూపాయలు ఇది. నేను వేరే వాట్సాప్ గ్రూప్ వాళ్ళు తెప్పిస్తుంటే వాళ్ళతో పాటు తెప్పించాను అనమాట. హైదరాబాద్లో బాగా దొరుకుతున్నాయి మొక్కలు. ఎవరైనా తీసుకుంటారంటే నేను అడ్రస్ కూడా ఇస్తాను. అడ్రస్ కూడా ఇందులో పెడతాను. మీరు స్ట్రాబెర్రీలు తెప్పించుకోవచ్చు అక్కడి నుంచే. ఇదే సీజన్ అండి, ఇప్పుడే వేసుకుంటున్నారు అందరూ కాబట్టి తెప్పించుకోవచ్చు. మొక్క 15 రూపాయలు 16 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఇది వేసేటప్పుడు జాగ్రత్తలు ఇవన్నీ కూడా నేను స్ట్రాబెర్రీస్లో చెప్పాను ఏ విధంగా వేయాలనేది. సేమ్ అదే ప్రొసీజర్లు ఎక్కడ వేస్తాను ఆ లింక్ కూడా పెడతాను, మీరు చూడండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోలు అన్నింటికి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే చాలామంది ఏంటంటే నేను వీడియో పెట్టినా కూడా మళ్ళీ ఆ వీడియో పెట్టండి అంటున్నారు. ఆల్రెడీ పెట్టాను బాబు మళ్ళీ లింక్ ఇవ్వాల్సి వస్తుంది. మీకు నోటిఫికేషన్ రావట్లేదు అనమాట. నోటిఫికేషన్ రావట్లేదంటే మీరు ఆ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ నొక్కి బెల్ల పైన ఆల్ అని వస్తుంది, ఆ బెల్ కూడా నొక్కాలి. నొక్కితే మీకు క్లియర్గా అన్ని యొక్క వీడియోలు వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా స్ట్రాబెర్రీలని కరెక్ట్గా హోల్ సరిపోతుంది పెట్టి, అయితే మట్టి జాగ్రత్తగా పెట్టాలి. చూసారా, మనం ఇచ్చినట్టుగా అలా పెట్టేసి దాని మీద మట్టి వేయకూడదు. ఎందుకంటే ఈ క్రౌన్ పార్ట్లో మట్టి పడితే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. అందుకని చెప్పి జాగ్రత్తగా ఆ విధంగా. చూసారు ఎంత నీట్గా ఉందో. దగ్గర 10-12 మొక్కలు ఒకే గొట్టంలో పెరుగుతున్నాయి ఇప్పుడు. అదండి, మీరు కూడా తప్పకుండా చేసి దాంట్లో పాలకూర కానీ స్ట్రాబెర్రీ కానీ లేకపోతే గడ్డి పువ్వులు చాలా అందంగా ఉంటాయి. రంగురంగుల గడ్డి పువ్వులు కానీ మాస రోజు అంటాం కదా, అవి చాలా రంగులు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగు వేసారనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని వాటరింగ్ చేసేటప్పుడు ఇలా స్ప్రేయర్తో చేసుకుంటే సరిపోతుంది. ప్రతి హోల్ దగ్గర కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. ఓకే అండి, వీడియో నచ్చింది కదా. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆ లింక్ పెడతాను, స్ట్రాబెర్రీ లింక్ అది పెడతాను నేను.